హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఇన్ఫో ట్రెండ్స్. ఈరోజు నేను చేపల పులుసు చూపిస్తున్నానండి. అయితే చేపల పులుసు చేయడానికి నేను కిలోన్నర వరకు చేపలు తీసుకున్నాను. చేపల పులుసుకి ఎప్పుడైనా చిన్న చేప అయితేనే బాగుంటుందండి. పెద్ద చేప అయితే ముళ్ళు ఉండవు, కానీ టేస్ట్ మనకి చిన్న చేప కన్నా తక్కువే ఉంటుంది. వేసుకుని కడుక్కోవాలండి. కల్లుప్పు వేసుకుని కడుక్కున్న తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం రానప్పుడు పర్వాలేదు, చేతితో కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోండి. నేను ఈ పులుసు చేయడానికి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. ఆ విధంగా అనుకుని, ఎందుకంటే మేము కొంచెం చింతపండు పులుసు తక్కువగా తింటామని చెప్పి. ఉల్లిపాయలు ఈ చాపర్లో ఒక పెద్దవి 4 ఉల్లిపాయలండి. ఈ విధంగా అంతకుముందు అంటే పాతకాలంలో నూరుకునే వాళ్ళు, మనకి నూరడానికి ఉండవు కాబట్టి ఇలా చాపర్లో నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఉల్లిపాయలు వేగడానికి మట్టికే ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా కసూరి మేతి, నార్మల్ మెంతులు, మెంతి కూర ఉంటే మెంతి కూర వేసుకోవచ్చండి, పర్వాలేదు. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చిటపటలాడిన తర్వాత మన ఉల్లిపాయలు చాపర్ చేసి పెట్టుకున్నాయి అవి వేసుకోవాలి. ఒకసారి కలుపుకునండి. కొద్దిగా పసుపు వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి అండి, ఇంకా గోల్డెన్ కలర్ వచ్చినా ఇంకా బాగుంటుంది చేపల పులుసు. ఎప్పుడైనా చేపల పులుసు నీళ్ళలా కాకుండా కొంచెం గ్రేవీలా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే చేపల పులుసుకి ఈ ఉల్లిపాయల వల్లే టేస్ట్ వస్తుంది, పులుసు అనేది తయారైద్ది. 50% వరకు కుక్ అయిపోయినట్టే అండి. ఇంకొంచెం కుక్ అవ్వాలి ఉల్లిపాయలు. కొద్దిగా అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, చిన్న మంట మీద పెట్టుకోకుండా. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఉల్లిపాయలు మాడిపోతాయండి తొందరగా. కారం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి. అయితే కొంచెం మనం స్టార్టింగ్ ఒక స్పూన్ వరకు వేసాం కాబట్టి ఒక స్పూన్ 1.5 స్పూన్ వేసుకోవాలండి. ఇందులో కారం తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, కారం తక్కువ తినేవాళ్ళు మాత్రం తక్కువ వేసుకోండి. చింతపండు ఇందాక చూపించాను కదండి, ఆ చింతపండు ముందుగా రసం తీసేసుకొని ఆ రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసుకోవాలండి. అయితే చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇలా వెడల్పాటి గిన్నె అయితే బెస్ట్ అండి. ఎందుకంటే చేప ముక్కలు అన్నీ మునుగుతాయి ఇందులో. అయితే అందులో మనకి చేపలు అన్నీ సరిపోవు. కొంచెం ఇలా వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని ఇందాక మనం ఉల్లిపాయలు వేగడానికి మట్టికే ఆయిల్ వేసుకున్నాం కదండి. చేపల పులుసు కానీ నాన్ వెజ్లో ఏదైనా కూడా ఆయిల్ వల్ల బాగా టేస్ట్ వస్తుందండి. వాటర్ మనకి పులుపు సరిపోయేంత వాటర్ పోసుకోవాలి. బాగా మరుగుతుంది కదండి, మరిగేటప్పుడు చిన్న బెల్లం ముక్క, ఇది కూడా మంచి పులుపు రావడానికి. ఈ విధంగా మనం ముందే కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, అన్నీ వేసుకోవాలి అందులో. ఈ విధంగా చేప ముక్కలన్నీ పులుసులో మునిగేలా చూసుకోవాలండి. ఇంకా చేప ముక్కలు పెట్టిన తర్వాత మనం ఒక్కసారి కూడా గరిట పెట్టకూడదు. ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలండి.
గరిటె పెడితే ముక్కలు అన్నవి విరిగిపోతాయి. కొంచెం మీడియం హై ఫ్లేమ్ మీద పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగానే కలుపుకోవాలి. లాస్ట్లో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, ఏవి సరిపోలేదో ఉప్పు వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు అండి, పర్వాలేదు. నేను ఉప్పు తక్కువైందని చెప్పి ఉప్పు వేసాను. అలాగే కారం కూడా తక్కువగానే ఉందని చెప్పి కారం కూడా కొంచెం వేసానండి. చేపల పులుసు ఎప్పుడైనా అండి వెంటనే కాకుండా ఒక 2 గంటల తర్వాత తింటే అండి, వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు మాత్రం ఈసారి అలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది తేడా అన్నది. చూసారు కదండి, ఈ విధంగా బాగా మరగాలి. అయితే చేప ముక్కలు ఫ్రై చేసి కూడా పులుసు పెట్టుకోవచ్చు అండి. ఆ పులుసు ఏ విధంగా పెట్టుకోవాలన్నది నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను మీకు. ఇంకా కట్టేసే ముందు కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడరు, గరం మసాలా పౌడరు చల్లుకోవాలండి. ఒకసారి కొద్దిసేపు మూత పెట్టేసిన తర్వాత కొత్తిమీర వేసుకుందాము. అంతే, చేపల పులుసు ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా తయారైపోయిందండి. చిన్నప్పుడైతే మా అమ్మ ఇలాగే చేసేవాళ్ళండి చేపల పులుసు. సో నాకు ఇది కూడా వచ్చు. అలాగే తర్వాత మా అమ్మ ఏం చేసేదంటే చేప ముక్కలు ఫ్రై చేసి కూడా పులుసు పెట్టేది. అది ఈ చేపల పులుసు కన్నా ఇంకా బాగుంటుందండి. నేను ఆ వీడియోని ఇంకొకసారి చూపిస్తాను మీకు.